జపాన్లో లాక్డౌన్ విధించారు అక్కడ ఉన్న ఉన్నతాధికారులు. మళ్ళీ ఒక కొత్త వైరస్ని కూడా ఒక ఫ్లూగా నిర్ధారించినటువంటి వైద్య బృందాలు కావచ్చు, అక్కడ నిపుణులు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా పాఠశాలలు కావచ్చు, కాలేజెస్ ఉన్నటువంటి అనేక ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఆఫీసెస్ కూడా దాదాపు బంద్ చేసేటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు 6,000 మందికి కూడా పాజిటివ్గా వచ్చినప్పటికీ అక్కడ ఉన్న టోక్యో కావచ్చు, ప్రధానమైనటువంటి సిటీస్లలో కూడా హాస్పిటల్స్తో పాటు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా బారులు తీసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ యొక్క వైరస్ ఏ విధంగా వచ్చింది, లేదంటే అక్కడ ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏంటో కూడా వైద్య సిబ్బందికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మరీ ముఖ్యంగా రొటీన్ నోస్ కాజ్ కావచ్చు, లేదంటే స్నీజింగ్తో పాటు దగ్గు, జలుబు లేదా తలనొప్పి, హై టెంపరేచర్ ఫీవర్లతో పాటు మరీ ముఖ్యంగా స్నోజింగ్ అనే మెయిన్ రెస్పిరేటరీ సంబంధించినటువంటి భాగాలలో కొంచెం నొప్పిగా ఉండడం కావచ్చు, లేదంటే రెస్పిరేషన్ తీసుకునేటువంటి సమయంలో కొంచెం హార్డ్గా అనిపించడం కూడా ఈ యొక్క ప్రైమరీ నిబంధనలుగా కూడా గుర్తించారు. మరీ ముఖ్యంగా ఇటువంటి లక్షణాలు ఎవరైనా కనిపిస్తే మీరు ముఖ్యంగా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా నిర్ధారించి అక్కడ ఉండే టెస్టులు చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మొన్నటికి మొన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కావచ్చు, ప్రధాన సిటీలలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా టోక్యో అటువంటి ప్రజల్లో ఉన్నటువంటి భావం కావచ్చు, భయాన్ని దూరం చేయడానికి మేము ఎంత ప్రయత్నం చేస్తున్నా మీకున్నటువంటి సేఫ్టీ లైన్స్ని కూడా పాటించవలసినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా 6,000 మంది కూడా పాజిటివ్ రావడం అంటే ఇది ఒక దేనికి సంకేతం అని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా కషిగో లాంటి చైనా కావచ్చు, లేదంటే టోక్యో, ఒకినానా ఇటువంటి సిటీలలో కూడా భారీగా దాదాపు 6,000 నుంచి 8,000 మందికి కూడా సోకినటువంటి వైరస్గా కూడా గుర్తించారు. ఇప్పటికే సిబ్బంది దాదాపు అక్కడ ఉన్న వైద్య సిబ్బందితో పాటు నిపుణులు దాదాపు అక్కడ ఉన్నటువంటి ఎంత కూడా అక్కడ కూడా క్లీన్లు చేసి, లేదంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సేఫ్ ప్లేసెస్లో కూడా తరలించేటువంటి ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా క్వారంటైన్ లాంటి ప్లేసెస్లో కావచ్చు, మీరు కొత్తగా వచ్చే వారిని ఎవరిని కూడా ముట్టుకోవద్దు. షేక్ హ్యాండ్స్ లాంటివి కూడా ప్రీ కరోనా, పోస్ట్ కరోనాలో ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నామో ఇటువంటి సమయంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. తరచుగా చేతులు కడగడం కావచ్చు, లేదంటే ఎవరికైనా షేక్ హ్యాండ్లు ఇవ్వకుండా మీరు మీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క ఫ్లూ నుంచి బారిన పడకుండా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వైద్య బృందాలు చెప్తున్నారు. ఇప్పటికే ఇమిగ్రేషన్ కావచ్చు, బార్డర్స్లో ఉన్నటువంటి అన్ని కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొత్త వారికి కావచ్చు, నూతనంగా ఎవరైనా ఎగ్జిట్ అయ్యేటువంటి వారికి పకడ్బందీ నియమ నిబంధనలతో వారికి ఉన్నటువంటి బాడీ టెంపరేచర్ని టెస్ట్ చేసి ర్యాపిడ్ కిట్లను సైతం అక్కడ ప్రవేశపెట్టి వాళ్ళను ర్యాపిడ్ టెస్ట్లతో బయట పంపించేటువంటి ప్రయత్నాలు జపాన్లో జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల కోసం, చదువు కోసం కావచ్చు, టూరిస్టుల కోసం ఇప్పటికే ఎన్నో ఆంక్షలు విధించి కూడా వాళ్ళకు కొంచెం తక్కువ మొత్తంలో కావచ్చు, లేదంటే సోషల్ డిస్టెన్స్ పాటించే క్రమం కూడా అక్కడ జోరుగా సాగుతుందని చెప్పాలి. ప్రజలు కూడా దీన్ని కేవలం భయం ఆందోళనకు గురి చేయకుండా మీరు తగినటువంటి జాగ్రత్తలు కావచ్చు, హై ప్రోటీన్ ఫుడ్, లేదంటే స్నీజింగ్ నోస్ కావచ్చు, కాఫ్ లేదా హీట్ టెంపరేచర్ కలిగినటువంటి బాడీ టెంపరేచర్ కనుక మీకు గుర్తించినట్లయితే మీరు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ని సందర్శించి ర్యాపిడ్ టెస్ట్ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కరోనా లాంటివి కూడా ఇది మామూలు ఫ్లూ కాబట్టి ఎటువంటి భయం ఆందోళనకు చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైనా సోకినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందిగా కూడా వాళ్ళ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నటువంటి పరిస్థితి జపాన్లో మనకు కనిపిస్తూ ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.